దేని బిడ్డలారా, మనందరి జీవితాల్లో కూడా చూస్తే ఎప్పుడు ఒక అనుభవాలను మనము సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉంటున్నాం. కొన్ని విషయాలను మనము సంపాదించుకోవడానికి తప్పక మనం ప్రయాసపడుతున్నాం. అవును దేని బిడ్డలారా, తప్పక మనము కొన్ని విషయాలను సంపాదించుకోవడానికి తప్పక మనము ప్రయాసపడాలి. స్తోత్రాలు. అయితే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. దేని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము కూడా సంపాదించుకోవాలని మనకు తెలియజేస్తుంది. దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం మనం చూస్తున్నాం. సామెతల గ్రంథములో వాక్యమును చూస్తున్నాం. బుద్ధి సంపాదించుకొను అంటున్నాడు, జ్ఞానము సంపాదించుకొను. స్తోత్రాలు. దేనిమిట్లారు ఇంకా భక్తుల విధంగా తెలియజేస్తున్నాడు, వివేకమును సంపాదించుకొను. మనందరి జీవితాల్లో కూడా అవును తప్పక ఒక సంపాదించుకోవాలి అని ఎప్పుడు ఒకే విధంగా ఉంటే కాదు కదా అని మన తప్పక ఒక ఆలోచన మనకు ఉంటుంది. అవును నిజమే దేని బిడ్డలారా, తప్పనిసరి మన జీవితంలో కొన్ని శ్రేష్టమైన విషయాలను మనము కొన్ని అనుభవాలను తప్పక మనము సంపాదించుకోవాలి. దాని కొరకు తప్పక మనము ప్రయాసపడుతున్నాము కూడా. స్తోత్రాలు. అందుకని భక్తులు అంటున్నాడు, ఉపదేశమును సంపాదించుకో, బుద్ధిని, జ్ఞానమును, వివేకమును, తెలివిని సంపాదించుకోవాలని దేవునికి వాక్యం మనకు సెలవిస్తుందండి. స్తోత్రాలు. దేని బిడ్డలారా, నిజముగా మన జీవితంలో అట్టి సంపాదించుకోవడానికి కష్టపడవలసినదే, ప్రయాసపడవలసినదే. స్తోత్ర. అయితే దేవుని యొక్క వాక్యములో స్తోత్రాలు ఇంకా దేని బిడ్డలారా, ఇంకా మనం వేటిని సంపాదించుకోవాలి మన జీవితంలో, ఇంకా వేటిని మన జీవితంలో కలిగి ఉండాలి, ఇంకా వేటి కొరకు మనం ప్రయాసపడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేని బిడ్డలారా, స్తోత్రములు. వేటి కొరకు మనము ప్రయాసపడుతున్నామో వాటిని సంపాదించుకుంటాము. సంపాదించుకున్నవి అవి మన వద్ద ఉంటున్నాయి. స్తోత్రములు. అవి మనల్ని నడిపిస్తున్నాయి, అవి మనకు తోడుంటుంది. స్తోత్రాలు. బిడ్డలారా, అయితే మన జీవితంలో ఇంకా వేటిని సంపాదించుకోవాలో దేవునికి వాక్యం మనకు వేటిని తెలియజేస్తుంది. ఒక విషయాన్ని చదువుకుందాము, దేవునికి మాటను చదువుకుందాము. దేని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నుంచి అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో వాక్య విధంగా రాయబడి ఉంది. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. స్తోత్రాలు. దేని బిడ్డలారా, అపోస్తులైన పౌలు భక్తుడు దైవజనుడైన తిమోతి భక్తునికి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. స్తోత్రాలు. అక్కడ వేటిని విసర్జించాలో, వేటిని సంపాదించుకోవాలనేది పౌలు భక్తుడు ఆత్మ ద్వారా ఆనాడు దైవజనుడు తిమోతి భక్తుడికి తెలియజేశారు. స్తోత్రాలు. మొదటిగా తెలియజేస్తున్నాడు, వాటిని విసర్జించు అంటున్నాడు. రెండవది స్తోత్రములు, అవి సంపాదించుకోవడానికి ప్రయాసపడు అంటున్నాడు. స్తోత్ర. దీన్ని పెట్టారా అంటే ప్రయాసపడుము. మన కింద నోట్పుట్లో వాక్యం రాయబడి ఉంది, నోట్పుట్లో అర్థం ఉన్నది, వాటిని వెంటాడు. స్తోత్ర అనగా వాటిని సంపాదించుకోవడానికి, స్తోత్రములు, వాటిని పొందుకోవడానికి వాటిని వెంటాడాలి, వాటి కొరకు ప్రయాసపడాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేని బిడ్డలారా, ఇక్కడ విషయాన్ని మనం గ్రహిస్తే మొదటిగా ఈ విషయాన్ని పౌలు భక్తులు ఎవరికి రాస్తున్నారంటే దైవజనుడా అని అక్కడ మాట్లాడుతున్నాడు. స్తోత్రాలు. ఇంతకీ ఎవరు దైవజనుడు అంటే ఆనాడు తిమోతి భక్తుడు దైవజనుడు. స్తోత్రాలు. దీని బిడ్డలారా, మనము దేవుని పరిచర్య చేస్తున్న వారిని, దేవుని యొక్క సేవకులను, స్తోత్రములు, దేవుని చేతిలో వాడబడుతున్న వారిని దైవజనులు అని మనం సంబోధిస్తాం. అవును, దేవుని వాక్యం కూడా దైవజనులే అని మనకు తెలియజేస్తుంది. అందుకని వాక్యంలో చూస్తే మరికొంతమంది దైవజనులని స్పష్టంగా వాక్యంలో రాయబడి ఉంది. పాత మందిలో చూస్తే దైవజనుడైన మోషే అని రాయబడి ఉంది.
దైవజనుడైన ఎలీషా అని రాయబడి ఉంది. స్తోత్రాలు. దీని బిడ్డలారా, విధముగా ప్రవక్తలను స్తోత్రములు, దైవజనులను స్తోత్రం, దేవుని దాస్తులను దైవజనుడు దేవుని వాక్యం మనకు సంబోధిస్తుంది. ఇంకా వాక్యములో చూస్తే దైవజనుడు అన్న అర్థం ఏంటి అనగా, దేవుని బిడ్డలారా, దైవజనుడు అంటే దేవుని సంబంధి. మోషే భక్తుడైనా, ఎలీషా భక్తుడైనా, దావీదు భక్తుడైనా స్తోత్రములు, పౌలు భక్తుడైనా స్తోత్రం, ఇక్కడ తిమోతి భక్తుడైనా స్తోత్రములు, వారు దేవుని సంబంధి. అంటే ఇంకా చెప్పాలంటే దేవుని బిడ్డలారా, వారు దేవుని వారు. ఇంకా దైవజనుడు అంటే స్తోత్రములు, వారు దేవుని వాడు అని ఇంకా చెప్ప. దేవుని బిడ్డలారా, దైవజనుడు అంటే దేవుని మనిషి. స్తోత్రాలు. దేవునికే చెందినవారు. స్తోత్రములు. వారు ఎవరికి దేనికి చెందిన వారు కాదు. స్తోత్రాలు. కేవలము దైవజనుడు అంటే దేవునికి మాత్రమే చెందినవాడు, దేవుని సంబంధి. పరిస్థితిలో స్తోత్రాలు. అందుకని ఇక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతి భక్తుడిని దైవజనుడా నీవైతే వాటిని విసర్జించని తెలియజేస్తున్నాడు. అయితే స్తోత్రములు, మన పరిశుద్ధాత్మ ద్వారా పలకబడే మాట కేవలము స్తోత్రము దైవజనుడైన తిమోతి భక్తుడికి మాత్రమేనా? కాదు. అందుకని దైవజనుడు అంటే దేవుని మనిషి, దేవుని సంబంధి, దేవునికి మాత్రమే చెందినవాడు. స్తోత్ర. దీన్ని బట్టి చూస్తే దేవుని మనుషులం ఎవరు, దేవునికి చెందిన వారము ఎవరు, దేవుని సంబంధాలు ఎవరండి? దీని బిడ్డలారా స్తోత్రములు, మనందరము దేవుని సంబంధులమే. స్తోత్రములు. వాక్యానుసరమైన మారు మనసు పొంది రక్షణ భాగ్యమును పొందుకొని ప్రభుని రక్షకునిగా రాజుగా అంగీకరించి స్తోత్రములు రక్షణ భాగ్యమును పొంది లోకము నుండి పాపము నుంచి ప్రత్యేకించబడి యేసయ్య రక్తములో కడగబడి యేసయ్య సొత్తుగా మార్చబడిన ప్రతి సహోదరులు కూడా స్తోత్రములు దేవుని సంబంధులే. స్తోత్రములు. వారిని దేవుని యొక్క మనుషులే, వారి దేవునికి చెందిన వారే. స్తోత్రములు. అందుకని దైవజనుడు అంటే ఆనాడు స్తోత్రములు కేవలం తిమోతి భక్తులు మాత్రమే కాదు, ఈనాడు కూడా మనందరము దేవుని మనుషులముగా కాబట్టి మనందరం కూడా దైవజనులమే, దేవుని ప్రజలమే. స్తోత్ర. కనుక దీన్ని బట్టి దేవుడు ఆనాడు ఈనాడు కూడా స్తోత్రములు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని పౌలు భక్తులు మాట్లాడుతున్నాడే కదా, దైవజనుడా దైవ ప్రజలారా వీటిని విసర్జించాలని మొదటిగా తెలియజేస్తున్నాడు. స్తోత్రాలు. అయితే దేని బిడ్డలారా, మన జీవితంలో కొన్ని విసర్జించవలసి ఉన్నది. స్తోత్రములు. మన జీవితంలో కొన్ని కాపాడుకోవలసి ఉన్నవి, మన జీవితంలో కొన్ని విడిచిపెట్టవలసినవి ఉన్నవి, మన జీవితంలో కొన్ని పట్టుకోవలసినవి ఉన్నవి. స్తోత్రాలు. దేని బిడ్డలారా, మన జీవితంలో స్తోత్రములు కొన్ని ఉపేక్షించవలసినవి ఉన్నవి, మన జీవితంలో కొన్ని స్తోత్రములు అపేక్షించవలసినవి ఉన్నవి. స్తోత్రాలు. దేని బిడ్డలారా, మన జీవితంలో కొన్ని తిరస్కరించవలసినవి ఉన్నవి, మన జీవితంలో కొన్ని స్తోత్రములు అంగీకరించవలసినవి ఉన్నవి. దీని బిడ్డలారా, అయితే ఇక్కడ పౌలు భక్తులు అంటున్నాడు, వేటిని మనం విసర్జించాలి? దైవ ప్రజలమైనటువంటి మనలము స్తోత్రం వేటిని విసర్జించాలి పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు అని చూస్తే, దీని బిడ్డలారా, అది తిమోతి పత్రికలో మన వాక్యం చూస్తున్నాం. స్తోత్రాలు. అన్నాడు కదా, తిమోతి అపవిత్రములైన ముస్లిం ముచ్చటలు విసర్జించాలి అని ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. దేమిట్లారా, మొదటిగా మన జీవితంలో విసర్జించాల్సినది అపవిత్రములైన ముస్లిం ముచ్చటలు విసర్జించాలి అని తెలియజేస్తున్నాడు. స్తోత్రాలు. ఇంకా మనము పత్రికలు చూస్తున్నాం. మనము ప్రియులారా, మనం ఈ లోకములో పరదేశులము యాత్రికమై ఉన్నాము కనుక మన ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించాలి అని ఇక్కడ పేతురు భక్తుడు తెలియజేస్తున్నాడు. స్తోత్ర. గలతీ పత్రికలో, ఎఫెసు పత్రికలో మనం చూస్తున్నాం. ఇంకా మన ప్రాచీన స్వభావాన్ని మనము విసర్జించాలి అని భక్తుడు తెలియజేస్తున్నాడు. దేని బిడ్డలారా స్తోత్రాలు. కాబట్టి ఈ విధముగా ఇంకా సకల దుష్టత్వమును మనం ఇంకా విడిచిపెట్టాలి అని వాక్యము తెలియజేస్తుంది. ఈ విధముగా ముస్లిం ముచ్చటలు కావచ్చు, ప్రాచీన స్వభావం కావచ్చు, దేని బిడ్డలారా స్తోత్రాలు, మన జీవితంలో ఇంకా దేవునికి విరోధమైనవి కావచ్చు, దేవునికి ఆయాసకరమైనవి కావచ్చు, స్తోత్రాలు. ఇటువంటిది వాక్యమునికి విరోధమైన వాటిని, శరీర సంబంధమైనటువంటి వాటిని ప్రతిరోజు కూడా దేని బిడ్డలారా మనం విసర్జించవలసినది అని విడిచిపెట్టవలసి ఉన్నది. స్తోత్రాలు. వాటిని విడిచి మనము పారిపోవలసి ఉన్నది. స్తోత్రాలు. దేని బిడ్డలారా, ఈ విధంగా ఇలాంటి వాటిని మనం విసర్జించుకుంటూ, వాటిని మనము ఉపేక్షించుకుంటూ, విడిచిపెట్టుకుంటూ స్తోత్ర మరి కొన్ని శ్రేష్టమైన ఆత్మీయ అనుభవాలను మన జీవితంలో పొందుకోవలసి ఉన్నది. స్తోత్ర.
మరి యొక్క ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన ఉన్నతమైన వాటిని మనము సంపాదించుకోమని ఇక్కడ పౌలు భక్తుడు ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. స్తోత్రాలు. కనుక దీని బిడ్డలారా, మన జీవితంలో ఇంక మొదటిగా మనం ప్రయాసపడి సంపాదించుకోవలసినది, మన మనస్సు, మన దృష్టి పెట్టవలసినది దేని మీద అని చూస్తే ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు కదా. స్తోత్రాలు. మొదటిగా నీతిని సంపాదించుకో. స్తోత్రాలు. దీని బిడ్డలారా, ఒకప్పుడు మనం ప్రభువులోనికి రాకమునుపు, సత్యములోనికి రాకమునుపు, ప్రభుని అంగీకరించక మునుపు, స్తోత్రాలు, మనము పాపులముగా, ఇంకా దుర్నీతి పరులముగా, ఒక స్వనీతి పరులముగా మనము స్తోత్రములు ఉండేవారు. కానీ ప్రభు మనల్ని ప్రేమించి నీతిమంతుడైన యేసు ప్రభువారు మనల్ని పిలుచుకొని, స్తోత్రాలు, మనం రక్షించున్నాడు కనుక దేని బిడ్డలారా, మన జీవితంలో స్తోత్రములు అటు ఇప్పుడు మనం ఒక దుర్నీతి కాదు, మన స్వనీతి కాదు, దేని బిడ్డలారా, దేవుని యొక్క నీతిని మనము సంపాదించుకోవాలి. స్తోత్రాలు. దేవుని యొక్క నీతిని మనము కలిగి ఉండాలి. స్తోత్రాలు. దేవుని యొక్క నీతిని వెంటాడే వారముగా మనం ఉండగలగాలి. స్తోత్రాలు. దేని బిడ్డలారా, అందుకని దేవుని యొక్క స్తోత్రములు నీతి ఏం చెప్తుంది అనగా, స్తోత్రములు మనగా ప్రతిరోజు పాపి మరణించాలి. స్తోత్రములు. ఈ విధంగా మనలో ఉన్న పాపం మరణించాలి. మనము స్తోత్రములు అనగా అర్థం దేవుని యొక్క నీతి అనగా ప్రతిరోజు మన కొరకు మనం మరణిస్తుండాలి, ప్రభు కొరకు మనము జీవించాలి. స్తోత్రాలు. ప్రతిరోజు పాప విషయమై మరణిస్తూ ప్రభు కొరకు మనం జీవించేది దేవుని యొక్క నీతి, దేవుని చిత్తము. స్తోత్రాలు. దేని బిడ్డలారా, అనగా దేవుని యొక్క నీతి, దేవుని యొక్క స్వభావం, నీతి, యథార్థత, సత్యము దేవుని యొక్క స్వభావాలు కనుక స్తోత్రములు. నీతి అయిన దేవుని స్వభావాన్ని మనం సంపాదించుకుందాము. స్తోత్రాలు. నీతి అయిన దేవుని స్వభావాన్ని మనం ధరించుకుందాము. స్తోత్రాలు. దేని బిడ్డలారా, కనుక మన జీవితంలో స్తోత్రములు అటు నీతి కొరకు ఇంకా మనం ప్రయాసపడి, అవును ప్రభువా, ఇక నాలో నా దుర్నీతి వద్దయ్యా, స్వనీతి వద్దు ప్రభువా, దినదినము నీ స్తోత్రం, నీ నీతి నాకు కావాలి. ఆ నీతిని జరిగించినట్లుగా, ఆ నీతి న్యాయం ప్రకారంగా జీవించినట్లుగా నీ శక్తి మాకు కావాలి, నీ కృపణ మాకు కావాలి ప్రభు అని దేవుని సహాయం మనం కోరుకోవాలి. దీన్ని బిడ్డలారా, కనుక వాక్యం తెలియజేస్తుంది, విశ్వాసమును మనం సంపాదించుకుందాం, విశ్వాసం కొరకు మనం ప్రయాసపడదాము. స్తోత్రములు. దీన్ని బిడ్డలారా, ఎప్పుడైతే విశ్వాసమును కొరకు మనం ప్రయాసపడుతుంటామో, స్తోత్రములు, విశ్వాసమును మన జీవితంలో పొందుకుంటామో, స్తోత్రములు, అట్టి విశ్వాసమే ప్రభుత్వములను నడిపిస్తుంది, విశ్వాసమే ప్రభుత్వములను సంబంధం కలిగిస్తుంది. దీన్ని బిడ్డలారా, అట్టి విశ్వాసమే దేవునికి మనలను ఇష్టలుగా మారుస్తుంది. దేని బిడ్డలారా, అటు విశ్వాసమే మన ఆత్మీయ జీవితానికి పునాదై ఉన్నది. స్తోత్రాలు. దేని బిడ్డలారా, అటు విశ్వాసమే మన ప్రభువుని నడిపిస్తుంది. ప్రభు దగ్గర ఉన్నవి మనకు అనుగ్రహించేలా చేసేదే విశ్వాసము. స్తోత్రాలు. దేని బిడ్డలారా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉన్నట్టు అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ చివరి దినాల్లో స్తోత్రాలు, దుష్టుని సాతానుడు ఎంతగానో తన అవిశ్వాసం కలిగించాలని, అప్రముఖము కలిగించాలని, అవిశ్వాస శక్తితో ఎంతగానో దాడి చేస్తున్న ఈ దినాల్లో స్తోత్రాలు, ప్రభువా, నా జీవితంలో ఏమాత్రము అవిశ్వాసము కానీ, అప్రముఖత్వం కానీ నాలో ఏమాత్రం చోటు చేసుకోకుండా ప్రతి దినము కూడా, ప్రతిరోజు నా జీవితంలో విశ్వాసం ఇంకా పెరుగుతుండాలయ్యా. నాలో విశ్వాస సరిహద్దు నాలో విశాలపరచబడాలి దేవా. అంటే విశ్వాసములు ఇంకా నేను ఎదగడానికి, నా విశ్వాసములు బలపరచబడ్డానికి, విశ్వాసములు ఇంకా స్థిరపరచబడ్డానికి ప్రభువా నీ కృపను మాకు దయచేయండి ప్రభు అని దినదినము అటు విశ్వాసమును ఇంకా మీరే నాలో ఇంకా కలిగించు ప్రభు అని విశ్వాసము కట్టనేసయ్యా. అటు విశ్వాసం ఇంకా దినదినము అభివృద్ధి పొందాలి ప్రభు అని దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుని మనం వేడుకోవాలి. దేవుని బిడ్డలారా, అటు విశ్వాసమును ఎప్పుడైతే కలిగి ఉంటున్నామో స్తోత్రములు మన జీవితములు అదే ధైర్యం ఇస్తుంది, అదే శక్తిని ఇస్తుంది. విశ్వాసం ద్వారానే దేవుని యొక్క శక్తిని, దేవుని కృపను మనం పొందగలమండి. స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, విశ్వాసమే మన ఆత్మీయ జీవితానికి ఒక కంచె వంటిది, ప్రాకారం వంటిది. స్తోత్రాలు. కనుక ఇక్కడ పౌలు భక్తులు మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని ప్రజలారా స్తోత్రములు, ఆయనకి నీతిని సంపాదించుకో. రెండవది, విశ్వాసమును సంపాదించుకో, విశ్వాసమును కాపాడుకో. స్తోత్రాలు. దేని బిడ్డలారా, ఇక్కడ పౌలు భక్తులు ఈ విధంగా తెలియజేస్తున్నాడు స్తోత్రములు. ఇంకా ప్రేమను సంపాదించుకో. స్తోత్రాలు. అటు ప్రేమను కలిగి ఉండు అని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. దేని బిడ్డలారా స్తోత్రములు, ఈ చివరి దినాల్లో అనేకుల జీవితాల్లో అందులో వాక్యం మత్తయి సువార్తలో చూస్తున్నాం,
అక్రమము విస్తరించుడి చేత అనేకులు ప్రేమ చల్లారని ఇక్కడ లేఖనాలు మనము చూస్తున్నాం. దేని బిడ్డలారా, అనేకుల జీవితాల్లో ప్రేమ చల్లారిపోతున్నటువంటి దినాలు దేని బిడ్డలారా, మన జీవితంలో దినదినము ఆ ప్రేమ మనలో పెరుగుతుండాలి, ఆ ప్రేమ మనలో విస్తరించుచూ ఉండాలి. దేని బిడ్డలారా, దేవుని ప్రేమ ఎక్కడైతే ఉన్నదో, దేని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ క్రీస్తు ప్రేమ ఇప్పుడు మన హృదయములలో నివసించుచున్నదో స్తోత్రములు, ఆ ప్రేమను బట్టి మనం జీవించగలము. క్రీస్తు ప్రేమ మన హృదయములలో ఎప్పుడైతే ఉంటున్నదో ఆ ప్రేమను బట్టి జీవించగలమండి. ఆ ప్రేమే మనం జీవింపజేస్తుంది. ఆ ప్రేమయ అన్ని పరిస్థితులలో, కష్టమైన, నష్టమైన, లేమైన, కలిమైన, ఆరోగ్యమైన, అనారోగ్యమైన ప్రతి పరిస్థితుల్లో కూడా స్తోత్రాలు క్రీస్తు పక్షముగా, ప్రభు పక్షముగా నమ్మకంగా మనం నిలబెట్టేది క్రీస్తు ప్రేమయేనండి. స్తోత్రాలు. దేని బిడ్డలారా, అది క్రీస్తు ప్రేమ నుంచి మనను ఎడబాపగల శక్తి స్తోత్రములు ఈ లోకములో ఏదీ లేదండి. స్తోత్రాలు. దేని బిడ్డలారా, కనికి దినాల్లో అవును ప్రభువా, నా జీవితంలో ఇంకా ఆ ప్రేమ ఇంకా నాలో స్తోత్రములు కుమ్మరించబడాలి దేవా. పరిశుద్ధాత్ముడా, ఆ శిలువ ప్రేమ, ఆ క్రీస్తు ప్రేమతో ప్రతిరోజు నేను ఆకర్షించబడుతూ ఆ ప్రేమలో ఇంకా నేను స్థిరపరచబడాలి. ఆ క్రీస్తు ప్రేమను దిన ఇంకా నేను ఎదగాలి ప్రభువా. అటు జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను ఇంకా తెలుసుకోవడానికి నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి ప్రభు అని. దీని బిడ్డలారా, ఆ క్రీస్తు ప్రేమ కొరకు ఇంకా మనం ప్రయాసపడుతున్న వారి ఆ ప్రేమను మనం కలిగి ఉండగలము, ఆ ప్రేమను మనం సంపాదించుకొనగలము. స్తోత్రములు. ఆ ప్రేమతోనే మనము నడిపించబడగలము, ఆ ప్రేమతోనే మనము జీవిస్తూ నిత్య రాజ్యానికి మనము చేరుకోగలమండి. స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, కాబట్టి దినాలు స్తోత్రములు అవును ప్రభువా, అట్టి నీతి నాకు కావాలి దేవా. అట్టి విశ్వాసం ఇంకా దినదినం ఇంకా నాలో ఎదిగించండి ప్రభువా. ఇక మూడవది స్తోత్రములు, అట్టి నీ ప్రేమ నా హృదయములో దినదినం ఇంకా కుమ్మరించబడాలయ్యా. నీ ప్రేమలో ఇంకా నేను దినదినము స్థిరపరచబడుతూ నీ ప్రేమ ద్వారానే నా ఆత్మీయ జీవితంలో ఒక క్షేమాభివృద్ధి కావాలి. స్తోత్రం. దేని బిడ్డలారా, దైవ ప్రేమ ఎవరి హృదయంలో అయితే ఉంటుందో ఆ ప్రేమయే మనకు ఆత్మీయ క్షేమాభివృద్ధిని ఇస్తుంది, ఆత్మలు మనల్ని ఎదిగింపచేస్తుంది. అటు ప్రేమ ఎప్పుడైతే మనలో దేవుని బిడ్డలారా ఆ ప్రేమ కలిగి ఉన్న వారే స్తోత్రములు ఆత్మ సంబంధమైన వరములను అపేక్షించే వారి వల్ల ఉంటారని అందులో వాక్యం చూస్తున్నాము. స్తోత్రాలు. అది మొదటి 14 చూస్తున్నాము. ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడండి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించమని పౌర భక్తులు మనతో మాట్లాడుతున్నారు. దేని బిడ్డలారా స్తోత్రములు, అట్టి ఆ ప్రేమ ఏదో మనము స్తోత్రములు ఒక పేరు కాదు, ఒక ఊహ కాదు, నిజంగా వాస్తవమైన ప్రేమను ఇంకా మనం పొందుకుంటూ ఆ ప్రేమ ద్వారా మనం జీవిస్తూ ప్రభు కొరకు మనం సాక్షిగా మనం బ్రతకగలగాలి. స్తోత్రాలు. దీని బిడ్డ అందుకు పౌరు భక్తులు మాట్లాడుతున్నారు. తిమోతి స్తోత్రం, దైవజనుడా స్తోత్రములు, నీతిని సంపాదించుకో, విశ్వాసమును సంపాదించుకో, ప్రేమను సంపాదించుకో అంటున్నాడు కదా. ఇక భక్తిని సంపాదించుకో. స్తోత్రాలు. దేని బిడ్డలారా, అవును కాబట్టి స్తోత్రములు, అట్టి భక్తిని ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో దేని బిడ్డలారా, మనకు అనుకూలమైనది కాదు, దేవునికి అనుకూలమైన భక్తి, దేవునికి ఇష్టమైన భక్తి. అందుకని యాకోబు పత్రిక 1:27 వాక్యము చూస్తున్నాను అంటున్నాడు కదా. యాకోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. 1:27 ఉంది, తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమును పవిత్రమైన భక్తి ఏదనగా స్తోత్రాలు అంటున్నాడు కదా. దిక్కులేని పిల్లలను, విధవరాండను విమర్శించగలగాలి. స్తోత్రాలు. మనము చేయగల సహాయం మనము చేయగలగాలి. స్తోత్రాలు. వారి పట్ల దేవుని ప్రేమను మనము చూపించగలగాలి అంటున్నట్టున్నాడు. స్తోత్రములు. నిజమైన భక్తి నిష్కలంకమైనది, పవిత్రమైనది, దేవునికి ఇష్టమైన భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను కావచ్చు, విధవరాండని కావచ్చు, వారి ఇబ్బందులు పరామర్శించే వారికి ఉండాలి. ఇంకా అంటున్నాడు కదా, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండగా స్తోత్రములు తను తాను కాపాడుకున్నట్టయే అని భక్తుడు తెలియజేస్తున్నాడు. స్తోత్రాలు. దీని బిడ్డలారా, ఈ లోక మాలిన్యము, పాప మాలిన్యము, సాతాను సంబంధమైనటువంటి మాలిన్యము దీని బిడ్డలారా ఏమాత్రం మనకు అంటుకోకుండా, రెండవది అంటించుకోకుండా ప్రతిరోజు కూడా ఆ రక్తంలో కడగబడుతూ ఆయన వాక్యం అనే కంచెలో, ఆ రక్తం అనే కంచెలో దినదినం కూడా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడమే, రక్షణ జీవితాన్ని కాపాడుకోవడమే, మన ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవడమే, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని మనం కాపాడుకోవడమే నిజమైన భక్తి జీవితం అండి. స్తోత్రాలు. అది యోగ భక్తులు మాట్లాడుతున్నాడు. స్తోత్రాలు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది.
యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారము కలిగిస్తున్నట్టున్నారు. స్తోత్రాలు దీని బిడ్డలారా. అవునండి, దేవుని అందరూ భయభక్తులే, దేవుని అందరూ యథార్థమైన భక్తియే. స్తోత్రాలు. అన్ని పరిస్థితులు మనకు ధైర్యము, సమాధానము, నిరీక్షణ కలిగిస్తుందండి. స్తోత్రాలు. కనుక ఈ దినాల్లో దీని బిడ్డలారా, ప్రియమైన సహోదరి సహోదరారా, స్తోత్రములు. మనలో ఒక ఆత్మ సంబంధమైన భక్తి జీవితము ఇంకా దినదినము అదే మనలో ప్రార్థన జీవితము కావచ్చు, వాక్య జ్ఞానము కావచ్చు, దేవునితో సహవాస జీవితము కావచ్చు, దేవుని గడిపే జీవితము కావచ్చు, అది మన జీవితంలో దినదినము అది పెరుగుతుండాలే కానీ అదే మాత్రం తరిగిపోకూడదండి. హెచ్చరిక చేస్తున్నాడు తిమోతి దైవజనుడా. స్తోత్రములు. భక్తిని సంపాదించుకో, భక్తి కొరకు ప్రయాసపడని తెలియజేస్తున్నాడు. స్తోత్రాలు. ఇంకా అంటున్నాడు కదా, ఓర్పును సంపాదించుకో. స్తోత్రాలు. దీని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో స్తోత్రములు అనగా విశ్వాస యాత్రలు కొనసాగాలంటే మనకు ఎదురవుతున్న కొన్ని కష్టములు కానీ, నష్టములు కానీ, మన ఆత్మీయ ఎదురవుతున్న కొన్ని పరిస్థితుల్లో శోధనలు కానీ, వ్యతిరేక పరిస్థితులు కానీ, స్తోత్రములు. దీని బిడ్డలారా, ఎలాంటి వ్యతిరేకమైనవి కానీ, శోధనలు కానీ, ఇబ్బందులు కానీ, అవమానములు కానీ, స్తోత్రములు, ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురైనా అన్ని పరిస్థితుల్లో దేని బిడ్డలారా మనం నిలబడగలగాలి. మన ఆత్మయాత్రల ముందుకు మనం కొనసాగాలంటే స్తోత్రం అన్ని పరిస్థితుల్లో దేవుడి ఓర్పును మనం కలిగి ఉండాలి, సహనం మనం కలిగి ఉండాలి. స్తోత్రాలు. ఓర్పు చేతనే మన ప్రాణములు దక్కించుకుంటామండి. అది వాక్యంలో చూస్తున్నాం. ఓర్పు ద్రోహ కార్యములు జరగకుండా ఆపుతుంది అని వాక్యములో చూస్తున్నాం. దేని బిడ్డలారా, అటు ఓర్పు గలవారే స్తోత్రములు విశ్వాస యాత్రలో స్తోత్రములు మన నమ్మకంగా ముందుకు సాగలము. ఓర్పు ద్వారానే మన గమ్యాన్ని చేరగలము. అటు ఓర్పు ద్వారానే స్తోత్రములు మనకు నిరీక్షణ అయినటువంటి ఆ దేవుని రాజ్యంలోనూ ప్రవేశించగలం. స్తోత్రాలు. మన కొరకు ప్రభు ఓర్చుకున్నాడు. మన కొరకు సిలువలో ప్రభు ఎంతో సహించుకొని ఓర్చుకున్న కారణం బట్టి సర్వలోకమునకు రక్షణ భాగ్యము కలుగుతుంది. దేని బిడ్డలారా, అవును ప్రభు, అలాంటి ఓర్పు నాకు కావాలయ్యా. దేని బిడ్డలారా, ఎప్పుడు మనకు ఓర్పు కావాలి. స్తోత్రములు. అన్ని మనకున్నప్పుడు మాత్రమే కాదు, అందరూ మనకున్నప్పుడు మాత్రమే కాదు, అన్ని పరిస్థితులు అనుకూలం ఉన్నప్పుడే కాదండి. స్తోత్రాలు. మనకు అందరూ దూరం అవుతున్నా, అందరూ మనం అవమానపరుస్తున్నా, అందరూ మనను హేళన చేస్తున్నప్పటికీ స్తోత్రములు, అందరూ మనకు ప్రతికూలంగా మారినప్పటికీ కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా స్తోత్రాలు ఓర్పును సహనాన్ని మనం కలిగి ఉన్నప్పుడే మన ఆత్మీయతను కాపాడుకుంటామండి, రక్షణ జీవితాన్ని కాపాడుకుంటాం. ఓర్పు కలవారికి స్తోత్రములు విధంగా ప్రార్థన జీవితంలో వారు ముందుకు సాగుతుంటారు. అంటున్నాడు ఈ దినాల్లో స్తోత్రములు అలాంటి ఓర్పు నాకు ఇంకా కావాలి ప్రభువా. అటు ఓర్చుకోవడానికి నీ కృప నాకు దయచే ప్రభువా. అలా ఓర్పును కలిగి ఉండడానికి నీ సహాయం నాకు దయచేయండి ప్రభు అని దేని బిడ్డలారా మన ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుందాం, ఒక నిర్ణయం తీసుకుందాం. అంటున్నాడు సాత్వికమును సంపాదించుకో. స్తోత్రములు. సాత్వికమును అటు ఓర్పును సంపాదించుకుని దైవజనుడైనటువంటి తిమోతి భక్తుడు తెలియజేస్తున్నాడు. ఈనాడు పరిశుద్ధాత్మ మనకు తెలియజేస్తున్నాడు. దేని బిడ్డలారా స్తోత్రములు. కాబట్టి ఇంతవరకు మనము ఏమి సంపాదించుకోవాలో, వేటిని మనం వేటిని ప్రయాసపడాలో పరిశుద్ధాత్మ మనకు తెలియజేస్తున్నాడు. దేని బిడ్డలారా స్తోత్రములు. ఈ ఓర్పు, ఈ నీతి, ఈ భక్తి, విశ్వాసము, ఈ ప్రేమ సమస్తము కూడా మన ప్రభు యేసుక్రీస్తే. స్తోత్రాలు. అన్నిట్లో కూడా ప్రభు యేసుక్రీస్తుని చూడగలుగుతున్నామండి. చివరికి అర్థము అంటే స్తోత్రములు మన క్రీస్తుని సంపాదించుకుందాము, క్రీస్తుకు ఇంకా మనం ప్రయాసపడదాం. ఆ క్రీస్తుని కలిగి మన ఆత్మయాత్ర ముందుకు సాగుదాం. రండి విన్న మాటలు బట్టి సమర్పణ చేసుకుని ఒక తీర్మానం తీసుకుని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు. అవును ప్రభువా, నా జీవితంలో వేటిని